జపాన్‌లో ఒక బ్యూటిఫుల్ ఫిలాసఫీ ఉంది. దాని పేరు వాబీ సాబీ. ఇది మన లైఫ్‌ని చూసే పర్స్‌పెక్టివ్‌ని కంప్లీట్‌గా మార్చగలదు. మనం యూజువల్లీ పర్ఫెక్షన్ కోసం రన్ అవుతూ ఉంటాం. కానీ వాబీ సాబీ చెప్పేదేంటి అంటే, పర్ఫెక్షన్ కాదు ఇంపర్ఫెక్షన్‌లోనే నిజమైన బ్యూటీ ఉందని. ఫస్ట్ పిల్లర్ ఏంటంటే, ఇంపర్ఫెక్షన్ ఈస్ బ్యూటిఫుల్. ఒక పగిలిపోయిన కప్పు, లేకపోతే ఒక ఓల్డ్ వాల్, లేక మన లైఫ్‌లో ఉన్న ఫ్లాస్ ఇవన్నీ డిఫెక్ట్స్ కావు. అవి మన స్టోరీని చెప్తాయి. మీ ఇంపర్ఫెక్షన్స్‌ని హైడ్ చేసిన అవసరం లేదు. అవే మిమ్మల్ని యూనిక్‌గా చేస్తాయి. సెకండ్ పిల్లర్ ఏంటంటే నథింగ్ లాస్ట్స్ ఫరెవర్. లైఫ్ అనేది రివర్ లాంటిది. చూస్తే సేమ్‌గా ఉంటది. కానీ ప్రతి సెకండ్ మారుతూనే ఉంటది. చెర్రీ బ్లాసమ్స్ కొన్ని రోజులే ఉంటాయి. అందుకే అవి స్పెషల్. అలాగే మన యూత్, మన ఎక్స్‌పీరియన్సెస్, మన మూమెంట్స్ మన పర్మనెంట్ కావు. కానీ అదే వాటిని వాల్యుబుల్‌గా చేస్తుంది. థర్డ్ పిల్లర్ సింప్లిసిటీ హోల్డ్స్ డెప్త్. మార్నింగ్ ఒక కప్ టీతో సైలెంట్‌గా కూర్చోవడం, ఒక ఫ్లవర్‌ని చూడడం, నేచర్‌ని ఎంజాయ్ చేయడం లైఫ్‌లో మీనింగ్‌ఫుల్ మూమెంట్స్‌ని గ్రాండ్‌గా ఉండవు. కానీ చాలా సింపుల్ మూమెంట్స్‌లోనే డీపెస్ట్ హ్యాపీనెస్ ఉంటది. ఫోర్త్ పిల్లర్ వెదర్డ్ థింగ్స్ హావ్ సోల్. ఓల్డ్ వుడెన్ టేబుల్, యెల్లో పేజెస్ ఉన్న బుక్ మన స్కార్స్. టైం వాటిని డెస్ట్రాయ్ చేయలేదు. వాటికి క్యారెక్టర్ ఇచ్చింది. మన స్కార్స్ కూడా డిఫెక్ట్స్ కావు. అవి మన జర్నీకి సింబల్స్. ఫిఫ్త్ పిల్లర్ వచ్చేసి స్టిల్‌నెస్ ఈస్ స్కేర్డ్. మనం ఎప్పుడు నాయిస్ మధ్యలో ఉంటాం. కానీ సైలెన్స్‌లో క్లారిటీ ఉంటది. అందుకే స్టిల్‌నెస్ ఈస్ సేక్రెడ్ అన్నారు. సైలెన్స్ అంటే ఎంప్టీనెస్ కాదు. అది ఫుల్‌నెస్. నిశ్శబ్దంలో మనం మన నిజమైన సెల్ఫ్‌ని వినగలుగుతాం. సిక్స్త్ పిల్లర్ లెర్న్ ఫ్రమ్ నేచర్. ఒక ట్రీని అబ్జర్వ్ చేయండి. అది స్ట్రెయిట్‌గా, పర్ఫెక్ట్‌గా పెరగదు. కొంచెం క్రూక్డ్‌గా ఉంటది. బ్రాంచెస్ సిమెట్రీలో కూడా ఉండవు. కానీ అది బ్యూటిఫుల్‌గా ఉంటది. నేచర్ పర్ఫెక్షన్ కోసం ట్రై చేయదు. అది జస్ట్ ఉంటది. మనం కూడా అలాగే ఉందాం. నేర్చుకుందాం. నేర్చుకోవాలి కూడా. సెవెంత్ పిల్లర్ లెట్టింగ్ గో ఈజ్ ఎన్ ఆర్ట్. మనం కొన్ని విషయాల్ని, కొన్ని రిలేషన్‌షిప్స్‌ని, కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ని చాలా టైట్‌గా పట్టేసుకుంటాం. కానీ వాబీ సాబీ చెప్పేదేంటంటే, కొంచెం రిలీజ్ చేయండి. ప్రాసెస్‌ని ట్రస్ట్ చేయండి. లెట్టింగ్ గో అంటే లూజ్ అవ్వడం కాదు. కొంత పాసిబిలిటీస్‌ని, స్పేస్‌ని క్రియేట్ చేయడం. సో, వాబీ సాబీ చివరికి ఒక సింపుల్ ట్రూత్ చెప్తుంది. అదేంటంటే బ్యూటిఫుల్‌గా ఉండడానికి పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. వాల్యుబుల్‌గా ఉండడానికి ఫరెవర్ ఉండాల్సిన అవసరం లేదు. మీనింగ్‌ఫుల్ లైఫ్ కోసం అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎవరో, ఎలా ఉన్నారో మీ ఇంపర్ఫెక్షన్స్‌తో సహా మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే రియల్ బ్యూటీ పర్ఫెక్షన్‌లో కాదు అథెంటిసిటీలో ఉంటది. సో, మనం ఇప్పుడు లిటిల్ డీపర్ ఇంటూ వాబీ సాబీ ఎళ్దాం. వాబీ సాబీ అనేది ఒక ఫిలాసఫీ మాత్రమే కాదు. అది ఒక వే ఆఫ్ లివింగ్. ఒక వే ఆఫ్ సీయింగ్ ద వరల్డ్. మనం చిన్నప్పటి నుంచి పర్ఫెక్ట్‌ని చేజ్ చేయడం నేర్చుకున్నాం. పర్ఫెక్ట్ మార్క్స్, పర్ఫెక్ట్ జాబ్, పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్, పర్ఫెక్ట్ బాడీ. కానీ వాబీ సాబీ చెప్పేది అంటే లైఫ్‌లో పర్ఫెక్ట్ అనేది ఏముండదు. పర్ఫెక్ట్‌గా ఉండాలని ట్రై చేద్దాం. వల్లే మనం స్ట్రెస్‌ని క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. మీ ఇంట్లో ఒక ఓల్డ్ కాఫీ మగ్ ఉందనుకోండి. కొత్త మగ్స్ కన్నా అది అట్రాక్టివ్‌గా ఉండకపోవచ్చు. కానీ ఆ మగ్‌తో ఎన్ని మెమోరీస్ ఉంటాయి. మార్నింగ్ కాఫీ మూమెంట్స్, ఫ్యామిలీ కన్వర్జేషన్స్, హ్యాపీ మూమెంట్స్ దాని వాల్యూ అపియరెన్స్‌లో కాదు. దాని స్టోరీలో ఉంది. మన లైఫ్ కూడా అలానే. మన వాల్యూ మన లుక్స్‌లో లేదు. మన అచీవ్‌మెంట్స్‌లో మాత్రమే లేదు. మన జర్నీలో ఉంది. జపాన్‌లో కిన్సుకి అనే ఒక ఆర్ట్ ఫార్మ్ ఉంది. ఒక బౌల్ బ్రేక్ అయితే దానిని త్రో చేయరు. గోల్డ్‌తో ఆ క్రాక్స్‌ని రిపేర్ చేస్తారు. అప్పుడు ఆ బౌల్ ఇంకా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. అది మనకి ఒక పవర్‌ఫుల్ లెసన్. లైఫ్ మనల్ని బ్రేక్ చేయొచ్చు. ఫెయిల్యూర్స్ రావచ్చు. హార్ట్ బ్రేక్ రావచ్చు. ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ ఆ ఎక్స్‌పీరియన్సెస్ మనల్ని వీక్ చేయవు. అవి మనల్ని స్ట్రాంగ్‌గా మార్చుతాయి. మన స్కార్స్‌ని హైడ్ చేయకుండా సెలబ్రేట్ చేయాలి. ఇంకో బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నేచర్‌లోనే ఉంది. ఆటమ్ సీజన్‌లో లీవ్స్ కలర్స్ చేంజ్ అయ్యి కిందకి పడిపోతూ ఉంటాయి. ట్రీ దాని లీవ్స్‌ని ఫోర్స్‌గా హోల్డ్ చేయదు. అది రిలీజ్ చేస్తుంది. ఎందుకు? బికాజ్ ట్రీకి తెలుసు ఓల్డ్ లీవ్స్ వెళ్ళిపోతేనే కొత్త లీవ్స్ వస్తాయని. మన లైఫ్‌లో కూడా కొన్ని రిలేషన్‌షిప్స్, హ్యాబిట్స్, థాట్స్ ఎక్స్‌పైర్ అవుతూ ఉంటాయి. కానీ మనం వాటిని వదలలేకపోతాం. వాబిసాబి చెప్పేది ఏంటి అంటే వాట్ నీడ్స్ టు లీవ్ లెట్ ఇట్ లీవ్. వాట్ నీడ్స్ టు అరైవ్ లెట్ ఇట్ అరైవ్. లైఫ్‌ని కంట్రోల్ చేయడం కాదు. లైఫ్‌తో డాన్స్ చేద్దాం. ఇంకొక లెసన్ గ్రాటిట్యూడ్ గురించి. మనం యూజువల్లీ లేని వాటిపై ఫోకస్ చేస్తూ ఉంటాం. నా దగ్గర ఇది లేదు. నాకింకా అక్కడ రీచ్ అవ్వాలని లేదు. నాకు ఇంకా సక్సెస్ రాలేదు. కానీ వాబిసాబి ప్రెజెంట్ మూమెంట్‌ని అప్రిషియేట్ చేయడం నేర్పిస్తుంది.
ఇప్పుడున్న కాఫీ స్మెల్, ఇప్పుడున్న సన్‌సెట్, ఇప్పుడున్న కన్వర్జేషన్, ఇప్పుడున్న బ్రెత్. ఈ స్మాల్ మూమెంట్స్‌లోనే లైఫ్ ఉంటుంది. ఫ్యూచర్ కోసం వెయిట్ చేస్తూ ప్రెజెంట్‌ని మిస్ అవ్వకూడదు. ఒక ఎల్డర్లీ పర్సన్ ఫేస్‌ని చూడండి. వ్రింకిల్స్ ఉంటాయి. గ్రే హెయిర్ ఉంటది. మోడ్రన్ వరల్డ్ దానిని ఏజింగ్ అంటుంది. కానీ వాబి సాబి దాన్ని విజ్డమ్ అంటుంది. ప్రతి ఒక్క రింకిల్ ఒక స్టోరీ. ప్రతి గ్రే హెయిర్ ఒక ఎక్స్‌పీరియన్స్. ఏజింగ్ అనేది బ్యూటీని లూజ్ అవ్వడం కాదు. బ్యూటీని డీపర్ లెవెల్‌లో గెయిన్ చేయడం. వాబి సాబి రిలేషన్‌షిప్స్‌ని కూడా అప్లై అవుతుంది. ఎలా అంటారా? పర్ఫెక్ట్ రిలేషన్‌షిప్ అనేది ఎక్కడా ఉండదు. పర్ఫెక్ట్ మ్యారేజ్ అస్సలే ఉండదు. ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉంటాయి. కానీ ఆ ఇంపర్ఫెక్షన్స్‌లోనే వాళ్ళ రిలేషన్‌షిప్ రియల్‌గా దాగి ఉంటుంది. పర్ఫెక్ట్‌గా కనిపించే రిలేషన్‌షిప్ కన్నా రియల్‌గా ఉండే రిలేషన్‌షిప్సే చాలా వాల్యుబుల్. నేచర్ మనకి ప్రతిరోజు వాబి-సాబి లెసన్ చెప్తూనే ఉంటది. సన్‌రైజ్ పర్ఫెక్ట్ టైమింగ్‌లో వస్తది. సన్‌సెట్ సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. ఫ్లవర్స్ బ్లాసమ్ అవుతూనే ఉంటాయి. ఫ్లవర్స్ విథర్ అవుతాయి. నేచర్ ఎప్పుడు కంప్లెయింట్ చేయదు. నేచర్ ఎప్పుడు కంపేర్ కూడా చేయదు. ఇది సింపుల్ ఎగ్జిస్టెన్స్. మనం కూడా కంపారిజన్ తగ్గించుకోవాలి. ఎందుకంటే కంపారిజన్ హ్యాపీనెస్‌ని డిస్ట్రాయ్ చేస్తుంది. మీ జర్నీ మీది, మీ టైమింగ్ మీది, మీ గ్రోత్ మీది. లాస్ట్‌గా వాబి-సాబి మనకు చెప్పే బిగ్గెస్ట్ లెసన్ ఏంటి అంటే, యూ ఆర్ ఆల్రెడీ ఇనఫ్. మీరు కంప్లీట్‌గా అవ్వడానికి ఇంకా కొన్ని థింగ్స్ కావాలి అని కాదు. మీరు పర్ఫెక్ట్ అవ్వడానికి మారాలని కాదు. మీ స్ట్రెంగ్త్స్‌తో, మీ వీక్‌నెస్‌తో, మీ విక్టరీస్‌తో, మీ ఫెయిల్యూర్స్‌తో మీరు ఆల్రెడీ యూనిక్. లైఫ్ అనేది మాస్టర్ పీస్ అవ్వాలంటే పర్ఫెక్ట్ బ్రష్ స్ట్రోక్స్ అవసరమే లేదు. కొన్ని అనీవెన్ లైన్స్, కొన్ని మిస్టేక్స్, కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ టర్న్స్ అవే ఆ మాస్టర్ స్పేస్‌ని స్పెషల్‌గా చేస్తాయి. సో, నెక్స్ట్ టైమ్ మిర్రర్‌లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీ ఫ్లాస్‌ని కాదు, మీ స్టోరీని చూడండి. ఎందుకంటే వాబి-సాబి ప్రకారం ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ లైఫ్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. దే ఆర్ రియల్. ఎంజాయ్ యువర్ రియల్ సింపుల్ అథెంటిసిటీ. Before we end, let's reflect on one final session from Wabi Sabi. Imagine you are holding a flower in your hand. You know it will not stay fresh forever. In a few days it will fade. But does that make it less beautiful today? Of course not. In fact, it's temporary. Nature is exactly what makes it precious. మన లైఫ్ కూడా అలానే. మన మూమెంట్స్, మన రిలేషన్‌షిప్స్, మన ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ పర్మనెంట్ కావు. కానీ అందుకే వాటికి వాల్యూ ఉంటది. వాబి-సాబి మనకి ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండడం నేర్పిస్తుంది. యెస్టర్‌డే గురించి రిగ్రెట్ చేయడానికి, టుమారో గురించి ఓవర్ థింక్ చేయడానికి ఈ మూమెంట్‌ని పూర్తిగా అనుభవించండి. సమ్‌టైమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డేస్ ఆర్ నాట్ ద డేస్ వెన్ ఎవ్రీథింగ్ గోస్ అకార్డింగ్ టు ద ప్లాన్. There are the days when something unexpected happens, something imperfect happens, and it leaves a beautiful memory. లైఫ్‌ని ఫిక్స్ చేయాల్సిన ప్రాబ్లమ్ లాగా చూడకండి. ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన జర్నీలా చూడండి. మీ లైఫ్‌లో ఉన్న స్మాల్ జాయ్స్‌ని అప్రిషియేట్ చేయండి. మార్నింగ్ సన్‌లైట్, ఏ పీస్‌ఫుల్ కప్ ఆఫ్ టీ, ఏ హార్ట్‌ఫుల్ కన్వర్జేషన్, ఏ స్మైల్ ఫ్రమ్ ఎ స్ట్రేంజర్. ఈ సింపుల్ మూమెంట్స్‌లోనే ట్రూ హ్యాపీనెస్ ఉంటది. వాబీ సాబీ చెప్పే ఫైనల్ మెసేజ్ చాలా సింపుల్. స్లో డౌన్, బ్రీత్ డీప్లీ, అప్రిషియేట్ వాట్ యూ హ్యావ్, యాక్సెప్ట్ హూ యూ ఆర్. బికాస్ life becomes beautiful the moment you stop demanding perfection from it. And maybe, just maybe, you will discover that everything you were searching for was already here, hidden inside the imperfect beauty of your everyday life. So, enjoy your day, enjoy every moment, enjoy the present moment, and appreciate what you have in your life, in your daily life, and appreciate your relationships every day. Every day, we need to nurture our relationships. Definitely. Love your life, love your relationships, love your whatever you are doing right now, and have a great life.